హాయ్ టు ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనం ఉన్నది భాగ్యనగర్లోని బడా గణేశుని దగ్గర. ఈ గణేశుడు ఇండియాలోనే చాలా ఫేమస్. అండ్ ఈ గణేశుని గురించి ఈ కమిటీ చైర్మన్ అయిన వారితో మాట్లాడి పూర్తిగా తెలుసుకుందాం. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ వాచ్ ఫర్ ఎండ్. థ్యాంక్ యూ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హర్షస్ అన్ని. సో మనం ఈరోజు ఎక్కడ ఉన్నామంటే ఖైరతాబాద్లో ఉన్నాం. మనకు ఖైరతాబాద్ గణేష్ దగ్గర చైర్మన్ గారు ఉన్నారు ఈరోజు మనతో పాటు. సో ఇక్కడ గణేష్ ఉత్సవాలు అనేటివి ఎప్పటి నుంచి జరుగుతున్నాయి, ఈ గణేషుని ఎప్పటి నుంచి ప్రతిష్ఠిస్తున్నారు, సో ఈసారి గణేషుని యొక్క ఎత్తు ఎంత ఉంది, ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. బాగున్నారన్నా? బాగున్నా అన్న. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1954లో శంకరయ్య గారు, మా పెద్దనాన్న గారు ఒక్క అడుగుతో మొదలు పెట్టారు అన్నమాట. అప్పుడున్న బస్తీ వాళ్ళందరూ సపోర్ట్ తీసుకుని, అప్పుడు ఒక్క అడుగు అంటే మనం ఈరోజు ఒక్క అడుగు అనుకుంటాం, కానీ ఆ రోజు ఒక్క అడుగు అంటే చాలా పెద్దది. అప్పుడు ఎవరు పెట్టకపోతుండే. హైదరాబాద్లో తిరిగి గణేష్ టెంపుల్ దగ్గర, ఇక్కడ అదేవిధంగా హ్యాబిట్స్లో పోయారు, 3 జాగాలు పెట్టేవాళ్ళు అన్నమాట. దాని తర్వాత ప్రతి సంవత్సరం ఒక్క అడుగు పెంచుకుంటూ దాదాపు 2014 వచ్చేసరికి ఖైరతాబాద్ గణేశుడు 60 అడుగులు చేరుకున్నాడు. మరి ఎవరైతే ఫౌండర్ శంకరయ్య గారు ఉన్నారో ఆయన 1994లో స్వర్గస్థులయ్యారు. దాని తర్వాత ఆయన సోదరుడు ఏంటంటే మా నాన్నగారు సింగరి సుదర్శన్ గారు ఆ 2014 నుంచి ఆయన బాధ్యతలు తీసేసుకొని 1994 నుంచి ఆయన బాధ్యతలు తీసుకొని 2022 దాకా ఆయన చేశారు వినాయక చవితి. ఆయన వచ్చి అక్టోబర్ 1, 2022లో స్వర్గస్థులయ్యారు. దాని తర్వాత మనం చూసినట్లయితే 2023, 24 నేను చైర్మన్ హోదాలో చేస్తా ఉన్నమాట. మరి మా నాన్నగారి తర్వాత సందీప్ రాజు గారు ఉన్నారు. ఆయన కూడా ఆయన జర్నీ ఒక 50 సంవత్సరాల జర్నీ ఇద్దరిది. సందీప్ రాజు గారు దాదాపు 70 సంవత్సరాలు దాకా ఉంటారు. ఆయన ఎక్స్పీరియన్స్ ఆయన కూడా. దీంతో పాటు శిల్పి రాజేందర్ గారు ఉన్నారు. ఆయన కూడా దాదాపు 45 ఏళ్ళ నుంచి చేస్తూ ఉన్నారన్నమాట. హైదరాబాద్కి ఆయన చెన్నై సంబంధించిన కళాకారుడు. హైదరాబాద్కి వచ్చి ఇక్కడనే సెటిల్ అయ్యారన్నమాట. దాని తర్వాత కంటే ముందు రంగారావు గారిని ఆయన ఒక ఆర్ట్ డైరెక్టర్ ఉండే, సాధిష్ఠులు ఆర్ట్ డైరెక్టర్ ఉండే, ఐఎన్జిఎస్లు ఆయన ఒక 20 సంవత్సరాలు చేసిండు. దాని తర్వాత శిల్పి గారు అనేది ఇక కంటిన్యూ అవుతా ఉన్నారు అనమాట. సో దేశంలో చాలా ప్లేస్లలో, చాలా రాష్ట్రాలలో ఈ గణేష్ పండుగ ఉత్సవాలు అయితే జరుగుతాయి. మరి మన తెలంగాణలో అయితే ఖైరతాబాద్లో గణేష్ ఉత్సవాలకి చాలా ప్రాముఖ్యత, ప్రత్యేకత ఉంది. మరి చాలా మందికి ఏంటంటే ఖైరతాబాద్ గణేష్ ఎత్తు వల్లనే ప్రాముఖ్యత ఉంది అని చెప్పి జనాలు అనుకుంటారు. సో ఇంకా ప్రత్యేకత ఏమన్నా ఉందా ఖైరతాబాద్ గణేష్కి సంబంధించి? చూడండి, ఎప్పుడైతే మనం భగవంతుని పూజిస్తామో లక్షలాది మంది వస్తారో ఆటోమేటిక్గా దాని స్థలమాధ్యమంగా తిరిగిపోతూ ఉంటుంది. లక్షలాది మంది 11 రోజులు భగవంతుని పూజించడం వల్ల ఆ పవర్ అనేది ఆటోమేటిక్ పెరుగుతుంది. కాబట్టి లక్షలాది మంది వాళ్ళ కోరిక తిరుగుతుంది. కాబట్టి 1 అడుగు వినాయకుడు 2 అడుగులు లేదు, 2 అడుగులు 3 అయ్యారు, 3 అడుగులు 60 అడుగుల నుంచి 70 అడుగుల దాకా వచ్చింది అనమాట. ప్రతి సంవత్సరం ఈ గణేష్ ఉత్సవాలకు సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది? దాదాపు 80 లక్షల రూపాయలు పైన ఖర్చు అవుతుంది. అయితే ఈ సంవత్సరమే చిన్న అదే విషయం, డబ్బు విషయంలోనే చిన్న సమస్యల ఆలోచనలు చేంజ్ అయ్యాయి. కాబట్టి మేమేంటంటే ట్రాన్స్పరెన్సీ అనే విషయంతో మీరు వచ్చినప్పుడు కూడా మాట్లాడుతాము. కాబట్టి ట్రాన్స్పరెన్సీ అనే ఉద్దేశంతో వాళ్ళకి కొన్ని అప్పేస్తాము. మనము ఎవరైతే వేరే వాళ్ళు అడుగుతారో వాళ్ళకి అప్పేస్తాము. ఏం లేదు, ఇక్కడిచ్చి భక్తులిచ్చే కట్న కానుకల వల్లే ఇంత పెద్ద ఉత్సవాలు జరుగుతాయి అనమాట. అయితే ఏదో ఫిలిం యాక్టరు, ఎవరో ఎమ్మెల్యేను, మినిస్టర్ గారు దానం నాగేందర్ గారు ఒకటి, ఇంకొక ఆయన ఒక పార్లమెంట్ సభ్యులు అయిన ప్లస్ ఇక్కడ వచ్చే భక్తుల వల్ల ఇంత పెద్ద ఉత్సవాలు జరుగుతూ ఉంది. ఉత్సవాలు జరుగుతాయి. ఈసారి అంటే లాస్ట్ ఇయర్ 8 అడుగుల వినాయకుడిని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈసారి 8 అడుగులు ఉండబోతుంది? దాదాపు 60 అడుగుల పైన చేశాము, 65 అడుగులు దాకా. ఈసారి 70 అడుగులు, 70 సంవత్సరాలు సప్తముఖ శక్తి వినాయకుడు ఖైరతాబాద్లో దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు. అంటే 7 ముఖాలతో వినాయకుడు దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు. అంటే ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి మొత్తం ఈ షెడ్ కానీ విగ్రహాన్ని తయారు చేయడం కానీ జరుగుతుంది? ఎన్ని రోజులు టైం పడుతుంది? ప్రతి సంవత్సరం చూస్తే 100 రోజులు సమయం పట్టింది. ఈసారి 66 రోజుల ముందు కొన్ని అనివార్య కారణం వల్ల లేట్ అయింది మనకు. దానివల్ల డే అండ్ నైట్ ఉదయం 6 నుంచి నెక్స్ట్ డే 6 గంటల వరకు రౌండ్ ది క్లాక్ అనేది వర్క్ చేస్తూ ఉన్నాం అనమాట. షెడ్ వర్క్ అయిపోయింది. దాని తర్వాత వెల్డింగ్ వర్క్స్ నడుస్తుంది. వెల్డింగ్ వర్క్స్ 4 to 5 డేస్లో కంప్లీట్ అయిపోతాయి. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఇన్ బిట్వీన్ టైంలో తమిళనాడు, ఒరిస్సా సంబంధించిన కళాకారులు కూడా వచ్చి వాళ్ళు వర్క్ చేస్తాం. ఈ సంవత్సరంలో ఎట్లాంటి ప్రత్యేకమైన కార్యక్రమాలు జరుగుతాయి ఇక్కడ? 10 రోజులు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. చిన్న పిల్లలు డాన్సులు అవన్నీ చేస్తూ ఉంటారు అనమాట 10 రోజులు. దాంతోపాటు హోమాది కార్యక్రమాలు, ఉదయం భగవంతుని సేవలు కూడా ఉదయం 7 గంటల పూజ అవుతుంది, రాత్రి 10 గంటల వరకు కూడా పూజ కంటే నడుస్తూనే ఉంటారు. ఇంకేం సపోర్ట్ దొరుకుతుంది అడగండి. ప్రభుత్వం పరంగా ఇంకేం సపోర్ట్ కావాలనుకుంటున్నారు? ఇప్పుడు ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, మరి అప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు
ఇప్పుడు వచ్చి దానం నాగేందర్ గారు అప్పుడు గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు ఉండే ఆయన శ్రీనివాస్ గారు ఈ సంవత్సరం మరి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు. మరి అదేవిధంగా ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి అక్క గారు, చిత్తల రామచంద్ర గారు, అదేవిధంగా మన సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు, మరి విష్ణువర్ధన్ రెడ్డి అన్న గారు, స్పెషల్లీ ఖైరతాబాద్ ఎక్స్ కార్పొరేటర్ కృష్ణ యాదవ్ గారు, మళ్ళీ దాంతోపాటు ఫస్ట్ పెద్దలు అందరూ కలిసి ఈ సంవత్సరం ఎక్కువ సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. దానివల్ల ప్రభుత్వ పరంగా మాకు వీళ్ళందరూ ఏముందో వాళ్ళు మాట్లాడతారు, అన్ని రకాలుగా సపోర్ట్ అవుతుంటుంది. బ్యారికేడింగ్, ఎస్బిడి, మరి మున్సిపల్ అన్ని డిపార్ట్మెంట్ సపోర్ట్ చేస్తారు. దాంతోపాటు పోలీస్ సిబ్బంది అనేది మెయిన్ రోల్ ఆడుతుంటుంది. దాంతోపాటు ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, బస్తీలో ఉన్న యువకులు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. వినాయక చవితికి ఎన్ని రోజుల ముందు ఈ ఏర్పాట్లు అనేవి పూర్తయిపోతాయి? వినాయక చవితి 2-3 రోజుల ముందు కంప్లీట్ చేయాలనేది ఆలోచన. అయితే కంప్లీట్ అయిపోతుంది, రాత్రి పగలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా శిల్ప ఫస్ట్ వర్క్ వస్తే ఇంకా డబుల్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. తొందరగా కంప్లీట్ చేసిన మేము ప్లాన్ చేస్తాం. అంటే దీనికి సంబంధించి ఖర్చు మొత్తం భక్తులు ఇచ్చే విరాళాలను ఫస్ట్ మేము ఏం చేస్తామంటే మాకు పరిచయం ఇలాంటి వాళ్ళ హ్యాండ్లో తీసుకుంటాము. తిరిగి ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, దాంతో ప్లస్ ఇక్కడ వచ్చే హుండీ కలెక్షన్తో తిరిగి పే చేయడం జరుగుతూ ఉందన్నమాట. ఎప్పుడైనా డబ్బుల విషయంలో ఇబ్బంది అయినా? చాలా సంవత్సరాలు ఇబ్బంది కూడా అయింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళు ఆగడం జరిగింది. దాంతోపాటు మేము కూడా దాన్ని కూడా భరించడం జరిగింది అనమాట. ఇప్పుడు అందరు కూడా విషయం డబ్బు కానే వస్తుంది. అందరికీ కూడా విషయాలు ఏంటంటే డబ్బు విషయంలో వస్తుంది. వాళ్ళందరికీ ట్రాన్స్పరెన్సీ కూడా మేము చూపిస్తా ఉన్నాం అనమాట. దీనిలో ఏం కోట్ల రూపాయలు సంపాదించేది ఏం లేదు, దేవుని కోసం మాకు ఇచ్చిన బాధ్యత కోసం. దీంతో పాటు సంవత్సరం పొడుగున ఈ సేవాని కార్యక్రమాలు సంవత్సరం పొడుగున నడుస్తూనే ఉంటాయి అన్నమాట. ఉచితంగా కంప్యూటర్ క్లాసులు నడుస్తుంది 20 సంవత్సరాల నుంచి. బ్లాంకెట్ పంచుతాము, వాటర్ క్యాంప్ పెడతాము, నవరాత్రులు చేస్తాము, సీతారామ కళ్యాణం చేస్తాము, శివరాత్రి చేస్తాము, హోలీ చేస్తాము. ఎట్లా ఖైరతాబాద్ అన్న మంచి చెడు ఏమున్నా కానీ మనం సపోర్ట్ చేస్తాం. దాంతోపాటు ఏదైనా డిజాస్టర్ చేస్తే ఇప్పుడు ముందులో మన వాట్సాప్ ఫ్లడ్స్ వచ్చాయి, ఆడపోయి కూడా సపోర్ట్ చేసాం. ఆడపోయి రైసు, పప్పు, అన్నీ ఇచ్చామన్నమాట. అట్లా మేము ఏంటంటే గణేష్ ఉత్సవం 11 రోజులే కాదు, దాదాపు మిగతా రోజుల్లో కూడా పబ్లిక్ సేవలో ఉంటుంది. పబ్లిక్ సేవలలో ఉంటుంది. ఇవ్వండి ఖైరతాబాద్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మా ఛానల్ ఇంకా చూపిస్తూనే ఉంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి. అందరూ ఒక 2 రోజులు 3 రోజులు ముందు వచ్చి చూడండి. ఇప్పటికే వర్క్ అనేది చాలా స్పీడ్ అవుతామని మీరు గమనించవచ్చు. చాలా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి. రాత్రి పగలు చేస్తూ ఉన్నాం, టైం తక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా 2 రోజుల ముందు అందరూ భక్తులు నచ్చే విధంగా, అందరూ ఇష్టపడే విధంగా భగవంతుని తయారు చేసి చూపిస్తాం. ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ అన్న.